గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. లాభంలో చంద్ర శుక్రులు, 9లో గురువు, దశమంలో కేతువు. అదృష్టం, లాభం, మిత్ర సహాయం, కార్య విజయం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా వృశ్చిక రాశి వారికి గ్రహాలు సూచిస్తున్నాయి. చంద్ర శుక్రులు లాభస్థానంలో ఉండటం వల్ల ఆదాయం, సత్సంబంధాలు, శుభవార్తలు పెరుగుతాయి. గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల పెద్దల ఆశీర్వచనం, ఆధ్యాత్మికమైన పురోగతి, ఉత్తమ జ్ఞానం ద్వారా సమాచార సేకరణ, పనిలో ప్రత్యేకత, లోతైన ఆలోచన, స్వతంత్రత, నిర్ణయ సామర్థ్యాన్ని పొందే అవకాశం గురువు వల్ల లభిస్తుంది. ఊహాజనితంగా చేసే విషయాల్లో మేలు జరుగుతుంది. పెట్టుబడులు, అలాగే ప్రతిభతో చేసే పనుల్లో మేలు జరుగుతుంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచితంగా దురాశతో ఏ పని చేయొద్దు. కుటుంబంలో అవసరానికి మించి ఆందోళన చెందకుండా పరిస్థితులని అదుపులో ఉంచుకోవాలి. సహనంతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యపరంగా మానసిక విశ్రాంతికి ప్రాధాన్యతను కల్పించండి. గత వారం కంటే శుభ ఫలితం పెరుగుతోందని గుర్తించండి. ముఖ్యమైన పనుల్లో ధైర్యంగా ముందడుగు వేయండి. పెట్టుబడుల విషయంలో లాభం కనిపించినప్పటికీ మొత్తంగా చూసుకుంటే ధనాన్ని ఒకే చోట పొదుపు చేయకుండా పలు విధాలుగా అనేక రూపాల్లో ధనాన్ని దాచుకోవటం మంచిది. ఆత్మీయులతో కలిసి చేసే సేవా కార్యక్రమాలు మీకు ఆనందాన్ని ప్రసాదిస్తాయి, గౌరవాన్ని పెంచుతాయి, దైవ బలాన్ని ప్రసాదిస్తాయి. కుటుంబంలో ఆశాజనకమైన ఫలితాలని పొందుతారు. ఏ స్తోత్రాలు పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? వృశ్చిక రాశి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వృశ్చిక రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని సందర్శనం చేసుకోవడం మంచిది. ఏవేవి దానం చేయాలంటారు గురుగారు? వీరు గోధుమలు దానంగా సమర్పించండి.